డ్రిప్ ఇరిగేషన్ పాలీహౌజ్లకు రాయితీ ఇవ్వడానికి నాబార్డు నుంచి 1000 కోట్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. సంగారెడ్డి జిల్లా కందిలో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించిన పోచారం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమన్నారు. ఇక ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి తీరతామన్నారు మంత్రి హరీష్ రావు. రైతుల కోసం ప్రాజెక్టులు కడుతుంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుకు వ్యవసాయానికి ప్రత్యక్ష బడ్జెట్ కొంత ఉంటుంది, పరోక్ష బడ్జెట్ కొంత ఉంటుంది. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు గారు కష్టపడి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రాజెక్టు కడుతుంటే ఆ ప్రాజెక్ట్ ఎవరి కోసం అండి? రైతు కోసం కాదా? అది రైతు క్షేమం కోసం కాదా? అది ఇలా మిషన్ కాకతీయ కాలువలు తవ్వినాం, చెరువులు తవ్వినాం, రైతుల కోసం కాదండి. 1,174 కోట్లు ఖర్చు పెట్టి గోడౌన్లు కట్టారు హరీష్ రావు గారు, అది రైతు కోసం కాదండి. ఏమో ఆగమాగం మాట్లాడుతుంది, ఆగమాగం. ప్రాజెక్టులు కట్టనే ఉన్నాం. దాన్ని ఎవరు ఎన్ని అడ్డం పడ్డా, ఈ కాంగ్రెస్ టీడీపీలు భూసేకరణ జరగనీయకపోయినా, కోట్ల కేసులు వేసినా పట్టుదల ఉంది, నిజాయితీ ఉంది కనుక ఖచ్చితంగా నీళ్లు కూడా తీసుకొస్తాం. సో మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటున్నా అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరే రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి. రేపు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ మీద ఉన్నది. రేపు అద్భుతంగా నీళ్లు వచ్చినాక, కరెంట్ వచ్చినాక, ఈ బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, చెరువులు ఉన్నాయి, మిషన్ కాకతీయ జరిగింది, ప్రభుత్వం మంచి పునాది వేస్తుంది కనుక దాన్ని ముందుకు తీసుకుపోయే ఒక గురుతరమైన బాధ్యత ఇంజనీరింగ్ విద్యార్థులుగా, వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులుగా మీ మీద ఉన్నది. ఆ దిశగా మీరు ఆలోచించారు.